అసలు మనిషి ఎక్కడ నుండి వచ్చాడనే విషయం పూర్తిగా తెలియదు. ఎక్కడి నుండి వచ్చేది, ఎక్కడి నుండి వస్తే ఏంటండి అంటాడు. తెలుసుకోవాలి కదండి. ఏం తెలుసుకుంటావులండి అంటాడు. నేను వచ్చాం, ఎక్కడి నుండి వచ్చారండి మీరు అడుగుతారా లేదు చెప్పండి. ఎక్కడుండో వచ్చానండి అంటే మీకు ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఎక్కడో ఒక ఆయన వచ్చాడంటే అయ్యా ఎక్కడి నుండి వచ్చావని ఎవరైనా సరే అడుగుతావు. అదే ప్రశ్నకి లోకంలోనే వారు అడగండి, ఎక్కడి నుండి వస్తే ఏంటి చూసారా అంటే కరెక్ట్ అడ్రస్ తెలియదు. అడ్రస్ తెలియని వాడికి ఏమంటారు? ఈ ఊరు ఎవరైనా వచ్చారనుకోండి, ఏ ఊరు బాబు అంటే అంటున్నాడు అనుకోండి. మీ తల్లిదండ్రులు ఎవరంటే అంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు లోకం అలాగుంది. లోక జ్ఞానం అంటే దేవునికి ఎలాగుందంట, వెర్రితనంగా ఉందంట. ఎందుకు వెర్రితనంగా ఉంది? ఎందుకంటే అసలు వాళ్ళ ప్రారంభం ఎక్కడో వారికే తెలియదు. మన ప్రారంభం ఏంటి? దేవా తరతరములకు మా నివాస స్థలము నీవే అన్నాడు. అంటే మన నివాస స్థలం ఎవరు చెప్పండి? దేవుడు. అంటే మనకు ఒక చరిత్ర ఉంది. ఈ శరీరమే అనుకోకూడదు. ఈ శరీరం నడిపించే మహాశక్తివు నువ్వు. ఆ మహాశక్తిగా ఉన్న నిన్ను ఒక మగవాడుగా ఆడదానిగా సృష్టించడానికి శరీరాన్ని ఇచ్చాడు. ఆ సృష్టించక ముందు మహాశక్తివే. ఇదిగోండి ఈ శరీరం కొన్ని రోజులు విడిచిపెట్టిన తర్వాత కూడా నువ్వు మహాశక్తివే. ఏంటి శక్తులండి, శక్తులు, మహాశక్తులు. మనం ఆడామగలతో పోల్చుకోలేమండి. నువ్వు పుట్టక ముందు ఆడామగ ఎవడ పోల్చలేడు. నువ్వు చనిపోయిన తర్వాత ఆడామగ పోల్చలేరు. శక్తులకి ఆడామగ ఉండదు. మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. గాలి ఉందండి, ఇది ఆడామగ మీరు చెప్పండి. అదొక శక్తి. ఒక ఆకాశం ఉందండి, ఆడామగ. ఒక సూర్యుడు ఉన్నాడండి, ఆడామగ. నక్షత్రాలు ఉన్నాయండి, ఆడామగ. చెప్పండి. సముద్రం ఉందండి, ఆడామగ. అవి ఆడా కాదు మగ కాదు. అవేంటవి? శక్తులు. మళ్ళీ బ్రతికించే శక్తులు. పంచభూతాలు అంటాం కదండి, పంచభూతాలు అంటాం కదా. నిజంగా శక్తులు. ఆ శక్తుల కంటే మహాశక్తులు అండి మనం, తెలుసా? కానీ ఇది ఎవరికి తెలియదండి, చాలామందికి తెలియదు. మహా పవరు. ఎందుకంటే మనం దేవుళ్ళు వచ్చిన వారం అండి. అంతే, వచ్చామండి, మనం ఉన్నాం. పుట్టక ముందు ఉన్నాం, శరీరం రాకముందు మనం ఉన్నాం. శరీరం వెళ్ళిపోయినా మనం ఉంటాం. ఇంకా దీన్ని క్లారిటీ చేయండి అని అంటే ఒకటే క్లారిటీ. మనకు అన్నిటికీ మార్గదర్శి ఎవరు చెప్పండి? ఆయనే క్లారిటీ, ఆయనే సత్యం. ఆయన చెబితే సత్యం, ఇంకా నమ్మేవాళ్ళు అంతే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మీ అందరికీ తెలిసిన మాటే. ఆది యందు వాక్యముండును. ఆదిలో ఏముందంటండి? వాక్యముంది. ఆది యందు వాక్యముండును. నెక్స్ట్, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము దేవుడంది. నేను అడుగుతున్నాను, ఆ వాక్యము ఎవరు? నేను అడుగుతున్నాను. అప్పటికి శరీరం వచ్చిందా? అంటే యేసుక్రీస్తుకు శరీరము రాకముందు ఉన్నారా లేరా? మరి నీకు శరీరం రాకముందు ఉన్నావా లేవా? ఉన్నావు. కానీ ఆ ధైర్యం ఉంది ఈరోజు మనకు. ఆ ధైర్యం ఉందా మనకు ఈరోజు? నేను పుట్టక ముందే ఉన్నవాడను, నా తండ్రి ఆత్మలకు తండ్రి, నేను ఆయనలో ఉన్నవాడననే ధైర్యం ఈరోజు క్రైస్తవులుగా మనకుందా? చెప్పుకుంటూ పోతాం కానీ గ్రహించాలండి ఈ మాటలు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును అన్నాడు. అంటే వాక్యం ఉంది. అప్పుడు క్రీస్తు వాక్యముగా ఉన్నారు. ఆయన పేరేం పేరు? వాక్యం. వాక్యం, ఆయన వాక్యంగా ఉన్నాడు. ఈ 14వ వచనం సరే వచ్చేసరికి, యోహాను సువార్త 14వ వచనం సరే వచ్చేసరికి, ఆ వాక్యం అంట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించిందంట. శరీరం రాకముందు పరలోకంలో నివసించింది. శరీరం వచ్చిన తర్వాత మన మధ్యలో నివసించింది. అంటే శరీరం రాకముందు క్రీస్తు పరలోకంలో ఉన్నాడు, శరీరం వచ్చిన తర్వాత మన మధ్య ఉన్నాడు.
అంటే క్రీస్తు రాకముందు ఉన్నాడు. అందుకే బైబిల్లో యేసుప్రభు చెప్తున్న మాటలు మీరు బాగా గమనించండి. ఏటో తెలుసా అంటాడండి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది, నేను ఎక్కడి నుండి వచ్చానో అది ఎరుగుతాను కనుక నేను అక్కడికి వెళ్ళిపోతాను. యోహాను సువార్తలో ఎక్కువ ఇదే కనిపిస్తుంది మనకు. నేను వెళ్ళిపోతాను. ఏంటండి అంత తొందర? యేసుక్రీస్తు బ్రతికిన కాలం ఎంతండి? 33.5. మన సంవత్సరాలు నాకే 40 వచ్చాయండి. దగ్గర 60 సంవత్సరాలు ఉన్నవారు, 70 సంవత్సరాలు ఉన్నవారు ఉన్నారు, 100 సంవత్సరాలు ఉన్నవారు కూడా ఉన్నారండి. ఏమి దైవపుత్రుడికి 100 సంవత్సరాలు బ్రతకడానికి కాదా? 2000 సంవత్సరాల కిందకి వెళ్ళిపోతే అక్కడ 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉంటారు. మరి 33.5 సంవత్సరాలు ఏంటి? బ్రతకొచ్చు కదా ఒక 200 సంవత్సరాలు, బ్రతకొచ్చు కదా ఒక 300 సంవత్సరాలు, ఇంకా సమాజానికి సేవ చేయొచ్చు కదా అని అడిగితే, మనం బైబిల్లో చదువుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తులు ఉన్న భావాలు మనం తీసుకుంటే ఒకటి అనిపిస్తుంది అంటే, భూమి మీద ఉండడానికి ఆయనకి ఇష్టం లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఇష్టం లేదు మీరు బాగా గమనించండి. ఎందుకు ఇష్టం లేదు ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను. మీరు అందరూ వచ్చారు ఇక్కడికి వచ్చారు మీరు అందరు. మిమ్మల్ని ఈ రాత్రి వరకు కూడా ఇక్కడే ఉంచుతామంటే మీరు ఉంటారా? చెప్పండి, ఉంటారా? ఏముండరు? ఎందుకు ఉండరు? సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమున్నాయి అక్కడ? గిన్నెలు తప్పిలు తప్ప, అంతే. అక్కడ స్వతంత్రం ఉంది, మనకి స్వేచ్ఛ ఉంది. మనకి నీ ఇంటి నుండి వచ్చి నీ ఇంట్లో ఉన్న చిన్న ఇల్లే మనం పెద్ద ప్యాలెస్ కట్టామండి. చిన్న ఇల్లే ఏముంటుంది? పడుకోవడానికి బెడ్ ఉంటుంది, ఆ తప్పిళ్ళు అవి ఇవి ఉంటాయి. ఇంటికాడికి వెళ్తే అంతా సెకాకే ఉంటుంది, పిల్లలు అవి ఇవి ఏ బోల్డ్ తలలేపులు ఉంటాయి. కానీ మనకి ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళిపోవాలండి. ఈ చిన్న గుడిసె ఉంది, ఆ గుడిసె దగ్గరికి వెళ్ళిపోవడానికే నీకు ఎంత తొందర అయితే, యేసుక్రీస్తుకు పరలోకం ఉందని, పరలోకంలో తండ్రి ఉన్నాడని, అక్కడ ఎంతో గొప్ప విషయాలు ఉన్నావని సంగతులన్నీ చూసిన యేసుక్రీస్తుకి ఎక్కడ ఎక్కువ ఉండాలనిపిస్తుంది చెప్పండి? అక్కడే కదండి. అక్కడే ఎవరికైనా ఉండాలని ఇష్టం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు 100 వద్దు, 200 వద్దు, 300 వద్దు, నాకు జస్ట్ 33.5 చాలు. ఏం ఉండలేడండి? శవాన్ని లేపున ఆయన ఉండలేడా? ఉండగలడండి. ఎందరో రోగుల్ని ఎన్నండి బాబు, 1, 2, 3 లెక్క పెట్టుకుంటే లెక్కకు దొరక. యోహానుకు కూడా లెక్కకు దొరక రాయలేదు అని చెప్పాడు. భూమండలం కూడా సాలదు అని చెప్పాడు. అన్ని చేశాడు ఆయన. కాలాన్ని పెంచుకోలేడా? ఆయన ఎందుకు మరి పెంచుకోడు? అమ్మా ఎక్కడొద్దు, నేను ఎక్కడుండాలా? నా నివాస స్థలం పరలోకం, నేను ఉండవలసిన చోటు అక్కడ. అంటాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, ఈ భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి. ఇప్పుడు నీ దగ్గర మొదట ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను మహిమపరిచాను రండి. అంటే ఎక్కడ కోరుకుంటున్నాడు? భూమి మీద కోరుకుంటున్నాడా? కాదు, పరలోకంలో ఉన్నది కోరుకుంటున్నాడు. గుడిసిల్లు మనకే వేగంగా వెళ్ళిపోవాలి, పెంకిటిల్లు, రేకిళ్ళు, చిన్న డాబిళ్ళు మనకే త్వరగా వెళ్ళిపోవాలని ఆశ ఉంటే, ఒక 4 గంటలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే ఎలాగంటే అంత మహాలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఉండిపోతాడు ఆయన. అర్థమయ్యింది కనుక వెళ్ళిపోతున్నాడు. అర్థం కాకపోలేదు కనుక మనమేమో 70 వచ్చినా, బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, అల్సర్ వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, బాబు నా ప్రార్థన చేయండి చచ్చిపోతాను, కానీ ఇక్కడే ఉంటాను తప్ప అక్కడికి నేను వెళ్ళనంటాం మనం. అంతే కదండి. మన ఆశలు ఎలా ఉంటాయో చెప్పండి? ఇక్కడే ఉండాలి. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నది మనకు కరెక్ట్గా అర్థము కాలేదండి. అయితే ఒక్కలాగా ఉంటారేంటి? మనం ఎంత వేగంగా వెళ్ళిపోతాం రా బాబు అన్నట్టుగా ఉంటాం. అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం, అక్కడే ఉండడానికి చాలా చాలా ఇష్టపడిపోతాం. కానీ మనకు అర్థం కాలేదు కాబట్టి మన నివాసస్థలం అది అనుకుంటున్నాం, కానీ అర్థం కావట్లేదు. ఒకవేళ అర్థమైతే ఏం కోరుకుంటాం? గిన్నెలు తోమినప్పుడు కూడా ఏమనుకుంటాం? ఎన్ని రోజులు గిన్నెలు తోమడం, ఆడికి వెళ్ళిపోతే బెజారలేదు కదా అనుకుంటాం. ఏమైనా పనులు చేసినప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు రా నాయన మా ఊరు వెళ్ళిపోవడానికి అనుకుంటాం. ఎందుకంటే సొంత ఇంటికి, సొంత ఊరికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు తొందర పడతారు కదండి. ఎవరైనా అమ్మ సొంత ఇంటికి వెళ్ళిపోవాలి, సొంత ఇంటికి. ఎందుకు అంటే మన ఇంటి మీద, మన పనుల మీద అంత భ్రాంతి, ప్రేమ, మమకారం అవి వదలబుద్ధి అయ్యదు. ఒకవేళ అర్థమైతే, ప్రేమైన దేవుని పిల్లరా, మనకు కూడా అర్థమైతే
మన పరలోకపు తండ్రి ఒకడు ఉన్నాడని, ఆ తండ్రి దగ్గర మనకు చోటు ఉందని, ఆ పరలోకంలో మనకు అనేకమైన ఉన్నామని ఒకవేళ మనకు ఆత్మీయతలో మనకు అర్థమైతే ఈ భూమి మీద ఉండడానికి ఎవరమో ఇష్టపడమండి. మరి ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాం తెలుసా? చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం, ఇట్లు ధైర్యం కలిగి, ఏంటి పౌలు గారు అంటున్న మాట ఏంటి తెలుసండి? ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహము, అంటే ఈ దేహములో పౌలు అనే వ్యక్తి ఉన్నాడు కదండి, ఆత్మగా ఉన్నాడు కదా, ఆయన అంటున్నాడు ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు. అబ్బా, ఆయనకి అర్థమైంది. ఏం అర్థమైంది? పరలోకం అర్థమైంది, క్రీస్తు అర్థమయ్యాడు, దేవుడు అర్థమయ్యాడు కనుక ఆయనకి అర్థమైపోయింది కనుక ఆయన దేని మీద ఇష్టపడుతున్నాడు? దేహాన్ని విడిచి ప్రభువుతో ఉండవలనని. ఎంత గొప్ప! ఏంటి మనం అనగలమంటే మాట, నా కొరకు ప్రార్థన చేయండి అంటాం మనం. ఒకవేళ చనిపోతానేమో అంటామా? అంతే కదా మనం అంటాం. నిజంగా అది తిరగేసి చూడండి. అబ్బా, ఇన్ని రోజులకి బరువు మోసి మోసి మోసి, ఈ సంసార బరువు మోసి మోసి ప్రశాంతత వస్తుందిరా నాయన, దేవా నా ఆత్మ నువ్వు చేర్చుకో అంటామండి. 100 వచ్చినా ఇంకా మనకి ఎక్కడో ఎక్కడే బ్రతకాలని ఆశలండి. ఎందుకండి ఆశలంటే మనకు అర్థం అక్కడది కాలేదండి, అర్థం కాలేదు. ఒక్కసారి ఆత్మీయతలో నిజంగా మనం అర్థం చేసుకుంటే ఈ భూమి మీద ఉండడానికి ఎవరు ఇష్టపడమండి. భూమి మీద ఎవరు ఉండడానికి ఇష్టపడరండి. అమ్మో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నాకు ఎంత పని ఇచ్చాడో పని చేస్తే తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటాం. ఫిలిప్పులు రాసిన పత్రిక చూడండి, ఆయన ఆతృత. మన ఆశలన్నీ డబ్బు మీద, బంగారం మీద, వీటి మీద ఉంటాయి ఆశలన్నీ. ఆయన ఆశలు చూడండి. ఫిలిప్పులు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి 23వ వచనం, ఈ రెండుటి మధ్య నేను ఇరుకుపడి ఉన్నాను, నేను వెడలపోయి ఎవరితో ఉండవలనని. అబ్బాబ్బా, ఆయన ఆశలు చూడండి. నేను క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశగా ఉన్నది అనగలమా? మనలో ఎవరమైనా ఏంటి నాకు కూడా క్రీస్తుతో ఉండాలని ఆశగా ఉందని అనగలవండి? ఆశ ఎప్పుడు పుడుతుంది? అక్కడ అది అర్థమైతే పుడుతుంది. ఇష్టం ఎప్పుడు కలుగుతుంది? అది ఇష్టంగా మనకు అర్థం చేసుకుంటే అప్పుడు ఇష్టము పుడుతుంది. మనం అలా కాదండి. చూడండి, ఈ శరీరం కొరకు ఆలోచించండి. ఈ నెడినెత్తిన వరకు దగ్గు, తుమ్ములు, సీమిడి, గజ్జి, తామర, బీపీ, షుగరు, అల్సరు, కాలు నొప్పులు, వెన్ను నొప్పులు, ముడుకులు, పీకులు ఎన్ని ఉంటాయి ఈ శరీరానికి. కానీ మనకి ఎక్కడ ఉండాలనిపిస్తుంది చెప్పండి? ఈ శరీరంలో. ఈ లోకం అర్థమైంది కానీ మనం ఎక్కడుండి వచ్చామో ఆ లోకం మాత్రం మనకు అర్థం కాలేదు. అర్థమైతే మనం ఎలా మాట్లాడతామంటే పౌల్లాగే మాట్లాడతాం. నేను బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. ఎందుకు లాభం? నా జన్మస్థలానికి నేను వెళ్ళిపోతానని ఆయన బాగా అర్థం చేసుకున్నాడు కనుక ఆయన మహాజ్ఞానం రాయించాడు. అందుకే మంచి పదం కూడా వాడాడు. ఏంటో తెలుసా? మన పౌరస్థితి పరలోకమందున్నది, భూమి మీద కాదు. మన పౌరస్థితి పరలోకం ఉంది అన్నాడు. ఎంత మంచిది మాట అన్నాడండి. అందుకే వారి దేహాలు ఏం చేశారంటే దేవునికి ఇచ్చేశారు. ఒక స్టెప్ని రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడు, తన దేహాన్ని ఎందుకు అలా అర్పించాడంటే ఆయనకి అర్థమైపోయింది, ఇది కాదు నా లోకం, నా లోకం ఆ లోకం. అబ్రహాము నుండి నోహావు నుండి మనం ఒక్కసారి బైబిల్ని చెక్ చేసుకుని ఒక్కసారి మనం చూడగలిగితే ఎవ్వరు కూడా ఎలా బతికారు తెలిసి వారు పరదేశులుగా, యాత్రికులుగా, భూమి మీద తమ ప్రాణాలు ఇచ్చడానికైనా సిద్ధంగా ఉన్న మహావీరులు, భక్తులు కనిపిస్తారు మనకి ఈ జాబితాలో. అలాంటి గొప్ప జాబితాలోకి క్రీస్తు ద్వారా మనలందరినీ పిలిచాడు సత్యంలోనికి. ఇలాగ పిలిచిన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? తన రక్తంతో, తన వాక్యంతో మనల్ని కడిగి శుద్ధి చేసి ఆ పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఆ పరలోకం ఏదంటే అది నీ లోకమే, నువ్వు ఉండవలసిన లోకమే, నీ తండ్రి ఉన్న లోకం అది. అది బైబుల్. అందుకే దాన్ని ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు. మీరు రావాలంటే నేనే జీవం అన్నాడు. కారణం అదే, ఆయనే సత్యం. ఇంకా ప్రపంచంలో సత్యం ఏది లేదు, ఇదే సత్యం. రావట్లేదండి. ఎందుకంటే ఏవూ నిలవండి, ఇది ఒకటే నిలుస్తుంది అన్నాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, మనకు ఒక నివాస స్థలం ఉంది, మనకు ఒక తండ్రి ఉన్నాడు,
మనం అక్కడికి వెళ్ళవలసింది ఒకటి ఉంది. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, ప్రార్థన చేసుకున్నప్పుడు, తండ్రి ఈ శరీరంలో ఆత్మగా నన్ను ఉంచినందుకు వందనాలు. ఆత్మగా శరీరంలో నన్ను ఉంచావు, ఇదిగో ఈరోజు పని, మళ్ళీ రేపు ఉంచితే వందనాలు, ఎల్లుండి ఉంచితే వందనాలు. ఎన్ని రోజులు మనకు కాలం ఇచ్చాడు అన్ని రోజులు ఇక్కడ వస్తే వందనాలు చెల్లించాలి. తర్వాత ఈ శరీరాన్ని పక్కన పెట్టేసి మనము వెళ్ళిపోవాలండి. భూమి మీద ఎవరు ఉండిన వారు ఎవరు లేరండి. ఈ శరీరాన్ని కాదండి, ఈ శరీరాన్ని చేసిన దేవుని కొరకు మనము